నిన్న గురువారం నవంబర్ 14 రిలీజ్ అయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త తెలుగు సినిమా మట్కా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్స్ లేవు ఈ సినిమాకు. అడ్వాన్స్ బుకింగ్ మనకు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల గ్రాస్తో రిలీజ్ అయింది సినిమా. ఇక నిన్న మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మరో వచ్చేసి 1 కోటి దాకా గ్రాస్ వచ్చింది. అలా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా 1,30,00,000 వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక 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 వచ్చేసి ఇక తెలుగు రాష్ట్రాల అంటే ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ఇండియాలో చూసుకుంటే మరీ దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్. అక్కడ కలెక్షన్స్ లేవు. ఎంత వచ్చే 25 లక్షల దాకా గ్రాస్ వచ్చింది అక్కడ. ఇక ఓవర్సీస్ అయితే ఇంకా దారుణము. ఓవర్సీస్లో కలెక్షన్స్ వచ్చేసి ఒక 6 లక్షల దాకానే ఉంది గ్రాస్. ఇది ఇంత ఘోరంగా ఉండడం కలెక్షన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టోటల్గా చూసుకుంటే మొదటి రోజుకి తెలుగు రాష్ట్రాలు అండ్ పాన్ ఇండియా లెవెల్ అండ్ ఓవర్సీస్ మొత్తంగా చూసుకుంటే 1,60,00,000 ఉంది గ్రాసు. ఇక దాంట్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి మనకు తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షలు ఉంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకి 15 కోట్లకి కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 65 లక్షలు వచ్చాయి వెనక్కి. అంటే ఇంకా 14,35,00,000 వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాలు. మేజర్గా తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి. ఇక పాన్ ఇండియాలో ఓవర్సీస్ అంతా కలిపి 3 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. ఇక్కడ వచ్చేసి ఎంత 20 లక్షల వరకు 20 లక్షల దాకా వచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి టోటల్గా చూసుకుంటే కేవలం 80 లక్షలు మాత్రమే ఉంది. 1 కోటి కూడా లేదు. అంటే 18 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఓవరాల్గా 80 లక్షలు వచ్చాయి. అంటే ఇంకా 17,20,00,000 వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 17 కోట్లు రావాలి అంటే ఇంకా 34 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శుక్రవారం, ఈరోజు ఓపెనింగ్ డేనే కలెక్షన్స్ లేవంటే మరి అందులో టాకు, రివ్యూస్ అన్నీ బ్యాడ్గానే వచ్చాయి. నేను ఇంకా సినిమా చూడలేదు. మరి ఇక ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో, ఇక శని ఆదివారాల్లో ఏమవుతుందో. మరి సినిమా పాపం వరుణ్ తేజ్కి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడుతున్నాయి. దాండివదారి అర్జున పోయింది, గని పోయింది, ఆపరేషన్ వ్యాలంటైన్ పోయింది. వరుసగా 3 ఫ్లాపులు పడ్డాయి. ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటే ఇదేమో ఇలా అయింది. బడ్జెట్ కూడా 50 కోట్లు పెట్టారు. మరి ఏమవుతుందో చూడాలి. అది మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త తెలుగు సినిమా. ఏం పేరు సినిమా పేరు వచ్చేసి పేరు మర్చిపోయాడంటే సినిమా కలెక్షన్స్ దెబ్బకి జట్కా ఇచ్చింది. మొదటి రోజు కేవలం 1,60,00,000 గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 80 లక్షలు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 18 కోట్లకు అమ్మారు. ఇంకా 17,20,00,000 షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే 34 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. ఓకే, బాయ్.